కోనసీమలో సంక్రాంతి స్పెషల్ ప్రబల తీర్థం. యువత ఉత్సాహంగా పాల్గొనే వేడుక. భారీ సైజులో సిద్ధం చేసిన ప్రభలను పొలాల వెంట ఊరేగించే తీరు కనువిందు చేస్తుంది. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు వేల మంది పోటీ పడతారు. దూర ప్రాంతాల నుంచి తరలి రావడం మరో విశేషం. ఏటా ప్రబల తీర్థంలో పాల్గొనడం మాకు ఆనవాయితీ అని ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. కంగళకూరు తీర్థం అండి, ప్రబల తీర్థం. ఇది మా చిన్ననాటి స్నేహితుల నుంచి కూడా మేము వస్తుండేవాళ్ళం. తాతగారు కట్టేవారు, మేము వెనకాల వెళ్ళేవాళ్ళం. ఆయన వెనక తిరుగుతూ ఆ ప్రభ కట్టడం చిన్నప్పటి నుంచి మాకు వచ్చిన ఆచారం. అంతేకాదండి, మాకు ఉద్యోగాలు వచ్చి రేపు హైదరాబాద్ నుంచి వచ్చామన్నమాట ఈ పండుగ చూడడానికి. మా చుట్టాలందరూ కూడా ఇక్కడ ఈ సంవత్సరానికి చేరుకోవడం, చిన్న స్నేహితులు అందరూ కలుసుకోవడం, ఈ రోజంతా ప్రబల తీర్థాలను హడావుడి చేయడం, చుట్టుపక్కల గ్రామం 11 గ్రామాల నుంచి రావడం. అలాగే మొన్న రీసెంట్గా ప్రబల తీర్థాలు మా ఫ్రెండ్కి పెళ్లి కుదరడం అంటే ఎంతో ఆనందంగా ఉండేది. హ్యాపీగా ఉంటాం, చాలా ఎంజాయ్ చేస్తాం సంవత్సరానికి ఒక రోజు. కానీ అది మా అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం మోడీ గారు గుర్తింపు తీసుకున్నందుకు ముఖ్యంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని. అలాగే ఈ రోజు ఎప్పుడు దాదాపు 20 సంవత్సరాల కిందట ఎవరైతే మేము మిస్ అయ్యామో బంధువులు చుట్టాలు అలా అందరినీ కలవడం. ఇక్కడి నుంచి మేము ఎద్దుల బండిలో తీర్థానికి ఇంచుమించు ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది గ్రామం నుంచి తీర్థానికి. ఆ ఎద్దుల బండి పోటీలు వెళ్ళడం, మా ఎద్దుల బండి మా బుద్ధి ఎంతో ఆనందంగా ఉంటుందండి. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో నిర్వహించే జగ్గన్న తోట ప్రబల తీర్థానికి ఏటా సుమారు 30,000 మంది హాజరవుతారు. ఈ వేడుక వెనక 400 ఏళ్ల చరిత్ర ఉందని ఇక్కడి వారు చెబుతుంటారు. పూర్వం ఈ ప్రాంతాల్లో ప్రజలు కరువు కాటకాలతో తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు పరమశివుని ప్రార్థించారట. అయితే భగవంతుడు లోక కళ్యాణం కోసం ఏమైనా చేస్తారు కదా. ఆయన 11 మంది మహారుద్రులతో కలిసి ఈ జగ్గన్న తోటలో సమావేశమై ప్రజల కష్టాలను తీర్చారని చెప్పి అప్పటి నుండి స్థానిక ప్రజలంతా కలిసి ఈ ప్రబల తీర్థాన్ని ఘనంగా నేటి వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రబల తీర్థంలో ప్రబల అలంకరణే ఒక ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ కోనసీమలో దొరికే వెదురు, కొబ్బరి పీచు, కొబ్బరి చెట్లు, అరటి ఆకులు వీటన్నిటితోనూ అందంగా ప్రభలను అలంకరించి ఎర్రటి వస్త్రంతో చుడతారన్నమాట. ఈ ప్రభల్ని ఒక్కసారి భుజానికి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ జగ్గన్న తోట వరకు తెచ్చడానికి వీల్లేదు. అంతేకాకుండా ఈ ప్రభలను అందరూ నడిచే దారిలో కాకుండా పంటలు పండే తోటల నుండి, పంట కాలువల నుండి తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే పంట పొలాల్ని దాటుకుంటూ ఆ భగవంతుడు ఆ పొలం నుంచి వెళ్ళడం వల్ల ఆ పంట పొలాలు బాగా పండుతాయని చెప్పి స్థానిక ప్రజలు ఎంతో నమ్ముతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లోనూ ప్రబల ఊరేగింపు ఉన్నా కోనసీమలో మాత్రం ఈ వేడుక ప్రత్యేకంగా ఉంటుంది. పల్నాడులోని కోటప్ప కొండలో శివరాత్రి ప్రబల ఊరేగింపు కూడా వైభవంగా జరుగుతుంది. కృష్ణా జిల్లా ఘంటసాల ప్రాంతంలోనూ ప్రబల తీర్థం నిర్వహిస్తారు. కోనసీమలో కనుమనాడు ఏకాదశి రుద్రుల కోసం నిర్వహించే ప్రబల తీర్థానికి సుదీర్ఘ చరిత్ర ఉందని చెబుతుంటారు. ఆ యొక్క శివప్రదేశంలో ఆ శివాలయం అందరిని వదిలేకుండా ఈ నిర్ణయాలు తీసుకుంటూ చాలా మంచి మంచి ఫలితాలు పొందారు. ఇంకా దీని విశేషం ఏంటంటే పూర్వం ఈ నాగలి పూజ చేసేవారు. అలాగే 2 బండ్లు రంగులు వేసి చేశారు. అంటే ఈ నాగలి పూజ అంటే ఈ ప్రతి ఊడిపోవడం, పంట పండించుకోవడం వీటికి సంబంధించినటువంటి ఎడ్ల పండు కూడా అని కూడా అంటారు పెద్ద బడుగులు. ఈ ధాన్యాన్ని చక్కగా ఇంటికి వచ్చేప్పటికీ ఎంతో ఆనందంగా ఉంటారు. కాబట్టి ఆ సంపదని ఆ ఆనందం పంచుకోవడం కోసం ఈ ఎడ్ల పండులు పందాలు పెట్టుకోవడాలు ఇవి కూడా చక్కగా జరుపుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాల్లో పూర్వం నుంచి కూడా ఈ కోళ్ళ పందాలు కూడా పెట్టుకుంటారు. కొన్ని ప్రదేశం మరియు ఇవంతా కూడా సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా చాలా ఆనందదాయకంగా జరుగుతున్నటువంటిది ఈ ఉత్సవం. ఈ ఏకాదశి రుద్రుడు అనేటువంటిది మాట ఎందుకు వచ్చిందంటే మనకి ఈ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ 11 ఈ 11 శివాలయాలు 11 శివమూర్తులు ఉన్నటువంటి ఈ విధంగా ఏర్పడింది. అసలు ఇది ఎలా ఏర్పడింది అంటే పూర్వం కౌశిక మహాముని గౌతముడు తెచ్చేటువంటి ఈ యొక్క నది ఈ ఉత్తర ప్రవాహానిగా ప్రయాణిస్తూ అక్కడ కౌశిక ప్రాంతం ఉంటుంది. ఆయన పేరు కౌశిక, అది కౌశిక ఉంటాం. ఆ నది ఒడ్డున అనాది నుంచి 460 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. కొత్త తరం కూడా ప్రబల తీర్థానికి పోటెత్తడం విశేషం. యువతీ యువకులు కూడా రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారు. పిల్లలు కూడా ఆసక్తిగా ఈ వేడుకను తిలకిస్తారు. ప్రబల తీర్థాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలన్న స్థానికుల ప్రతిపాదనకు ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆమోదం తెలిపారు. ప్రధాని మోదీ కూడా సానుకూలత వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జగ్గన్న తోట ప్రబల తీర్థం మరింత ఆదరణ పొందడం ఖాయంగా కనిపిస్తుంది.